హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఫైనల్గా సండే వచ్చేసింది. సండే అంటే తెలిసిందే కదా, ఎక్కడికో చోటుకి వెళ్తాం, హాలిడే ఉంటుంది కాబట్టి. మొన్ననే క్రిస్మస్ అయిపోయింది, అలాగే త్వరలోనే న్యూ ఇయర్, సంక్రాంతి, ఇలా చాలా ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి. సో ఆఫర్స్తో షాపింగ్ మాల్స్ అన్నీ కలకల్లాడిపోతున్నాయి అనమాట. యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదా, ట్రెండ్స్లో ఎప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా సరే ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి. సో మేము కూడా ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము చూడడానికి. అలాగే మాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఈరోజు ఆఫర్స్ ఏమున్నాయా ఏంటా అనేసి. ఈరోజు అయితే ట్రెండ్స్లో ఆఫర్స్ ఏమున్నాయంటే బై 1 గెట్ 1 ఉన్నాయి. అలాగే మనకి ఇప్పుడు 70% ఆఫ్ అయితే ఉన్నాయి కొన్నిటికి. సో అవి ఏటుకున్నాయా అనేది కూడా నేను మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ టాప్స్ అన్నీ వచ్చేసి 500, ఇక్కడ చూపిస్తున్నవన్నీ వచ్చేసి 600. ఇవైతే ఆఫర్ లేవు, నార్మల్ కాస్టే ఎంఆర్పి. ఇంకా నెక్స్ట్ అయితే బై 1 గెట్ 1 ఆఫర్స్ అనమాట. ఈ బై 1 గెట్ 1 వచ్చేసి మనం 3000కి కనుక పర్చేస్ చేస్తే, ఇక్కడ చూపిస్తున్నారు కదా మీరు క్లారిటీగా, 3000కి పర్చేస్ చేస్తే 300 రూపీస్ గిఫ్ట్ ఓత్ ఏదైనా ఇస్తారంట. నార్మల్గా అయితే ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు 6K 7Kకి పర్చేస్ చేస్తే అందులో హాఫ్ అమౌంటే పే చేయాలి అనేసి ఇలాగ చాలా ఆఫర్స్ ఉంటాయి. మేము ఎప్పుడు ఇలాంటి ఆఫర్స్ అప్పుడే పర్చేస్ చేస్తూ ఉంటాము. అలాగే అజియోలో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫెస్టివల్ కాబట్టి నాకు తెలిసి చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. నేను రీసెంట్గానే కొంచెం చూశాను, అజియో యాప్లో కూడా తక్కువగానే అనిపించాయి నాకైతే కాస్ట్.
మేమైతే క్రిస్మస్ అయిపోయాక వెళ్ళాము. సో అందుకని చెప్పో ఏంటో తెలీదు, ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేదు, స్టాక్ అయిపోయిందంట. సో మళ్ళీ రీస్టాక్ చేస్తామని అయితే చెప్పారు అక్కడ అడిగితే. సో ఎక్కువ టీ షర్ట్స్కి అయితే కొంచెం ఆఫర్ ఉన్నట్టయితే అనిపించింది నాకు. బాగుంది, బై 1 get 1 వచ్చేసి 500 అంట. సో క్లాత్ కూడా మంచిగా స్మూత్గా అయితే అనిపించింది, బాగుంది. టీ షర్ట్స్ అయితే వర్త్ అనే అనిపించింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తారు కదా, ఇవి టీ షర్ట్స్ బై 1 get 1. వీటిలో కాస్ట్ కూడా వేరియేషన్ ఉన్నాయి, కొన్ని 600, కొన్ని 500 అనమాట. ఇక్కడైతే కొన్ని ట్రయల్ చేసాము, కొన్ని నచ్చాయి. సో నచ్చిన వాటిలో కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా ఈ ట్రెండ్స్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అయితే ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్ళాము. అందరికీ తెలిసిందే కదా, ఇది కేపీహెచ్పి దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఆర్కే కలెక్షన్స్, కొంచెం ఫేమస్ కూడా ఇది. సో అక్కడ బాగుంటాయని అయితే చాలా విన్నాము. సో అందుకని చెప్పేసి చూద్దామని చెప్పేసి అయితే ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. షాప్ అయితే అంత పెద్దగా అయితే ఏముండదు, జస్ట్ 2 floors అంతే, నార్మల్గానే ఉంటుంది. కానీ క్రౌడ్ మాత్రం బేభత్సంగా ఉన్నారు. అసలు కూర్చోడానికి కూడా స్పేస్ లేదు, అట్లీస్ట్ నించోడానికి కూడా సరిగ్గా స్పేస్ లేదనమాట నిజం చెప్పాలంటే, అంత క్రౌడ్ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే అక్కడ కుర్తీస్ ఏముండవు, జస్ట్ శారీస్ వరకే ఉంటాయి. కానీ బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. సో అక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీయడానికి కుదిరింది, ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్లో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు. కాస్ట్ కూడా వర్త్ అనే అనిపించింది నాకైతే ఆర్కే కలెక్షన్స్లో. బాగున్నాయి శారీస్ కూడా, కొన్ని బాగా నచ్చాయి కూడా. సో ఇక్కడ నార్మల్ శారీస్ ఉంటాయి, ఇదైతే పైన అనమాట. పైన వచ్చేసి 1500 బిలో శారీస్ అయితే ఉంటాయి, చాలా బాగున్నాయి. సో వీటిలో కొన్ని చూసాం మేము. ఇంకా తర్వాత ఆర్కే కలెక్షన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ కూడా వదులుతామా చెప్పండి, స్ట్రీట్ షాపింగ్ కూడా చూసాము. స్ట్రీట్ షాపింగ్లో కూడా కొన్ని నచ్చాయి, అంటే వెస్ట్రన్ టాప్స్ అవి. సో అవి కూడా తీసుకున్నారు. ఈ వాచ్ చూస్తున్నారా ఎంత క్యూట్ అనిపించిందో నాకు చూసినప్పుడు, నానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో తీసుకున్నాను అది. సో మేము ఈరోజు షాప్ చేసినవైతే మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టీషర్ట్ అంటే ఉడీ టైపు. సో చాలా బాగుంది, ఇది బ్లూ కలరు. అలాగే ఇది నేనైతే వలా అన్నాను అనమాట జోక్గా, బట్ ఇది పైన కోట్ లాగా వేసుకోవడానికి స్టైల్ చేసుకుంటారు. అంటే వెస్ట్రన్ టాప్స్ వేసుకున్నప్పుడు, వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు స్టైల్ చేస్తారు. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి నార్మల్గా ఇలా స్టైల్ చేశాను అంతే. నెక్స్ట్ అయితే ఈ స్వెటర్ చూపిస్తున్నాను కదా. సో నాకు ఈ స్వెటర్ చూసినప్పుడు కొన్ని మూవీస్లో కూడా ఇదే ప్యాటర్న్ లాగా అయితే అనిపించింది, బాగుంది కదా. సో ఇవన్నీ నేనే తీసుకున్నానని అనుకోవద్దు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకున్నాము.
ఇక్కడ వాళ్ళని అడుగుతున్నాను అనమాట, చూపించవచ్చా, పర్లేదా, నేను స్టైల్ చేసి చూపించవచ్చా అంటే వాళ్ళు పర్లేదు చేసి చూపించాను అయితే చెప్పారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే నేను మీకు చూపిస్తున్నాను. ఈ స్వెటర్ అయితే నాకు కొన్ని మూవీస్లో వేసుకుంటారు కదా, సో అలా అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అలాగే ఇందాక చూపించాను కదా నాని కోసం చిన్న క్యూట్ వాచ్ కూడా తీసుకున్నాను. ఈరోజు మాకు డిన్నర్ అయితే మా అమ్మ ఫేవరెట్ ముద్దపప్పు, పచ్చడి, గొట్టాలు, రైస్ అయితే పెట్టారు. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.